జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ ఏంటి అంటే, మనం చూస్తున్నాం కొడుకుల్లో ఎన్ని రకాలుగా ప్రవర్తనలు మారుతున్నాయో, కొడుకులు ఎంత ఇదిగా ఇబ్బంది పెడుతున్నారో తల్లిదండ్రుల్ని, కొడుకులు ఎంత నడి రోడ్డు మీద తండ్రిని ఎన్ని కత్తిపోట్లో పొడిచి హైదరాబాద్లో నడి రోడ్డు మీద తండ్రిని హత్య చేశాడో మనందరం చూసాం. వీడియోలు చూసే ముందు కింద కామెంట్ చదవడం నాకు అలవాటు. వీడియో కంటే ఎక్కువగా కింద ఒక అతను కామెంట్ పెట్టాడు, ఆస్తి తేడాగా పంచుంటాడు, అందుకే చంపేశాడు, కరెక్ట్గా అయింది అని పెట్టాడు. చూడండి, తల్లిదండ్రులు కష్టార్జితం, తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి, చెడు అలవాట్లకి చెడు వ్యసనాలకి బానిసయ్యి పిల్లలు పాడి చేస్తారేమో అని పేరెంట్స్ దాన్ని కట్టడి చేయటంలో తప్పులేదు. ఇంకోటి, ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు సమానంగా పంచాలని ఏ తల్లిదండ్రులకన్నా అనిపిస్తుంది. కానీ కొంతమంది కుటుంబానికి ఎక్కువ చేసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ చేసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది కుటుంబానికి ఎక్కువ ఖర్చు పెట్టిన వాళ్ళు ఉంటారు. అవతల వాళ్ళకి ఇబ్బంది కలగకుండా బ్యాలెన్స్డ్గా పంచడమే ఆస్తి తల్లిదండ్రుల బాధ్యతని ఎప్పుడైతే కూతుర్లు కానీ పిల్లలు కొడుకులు కానీ గ్రహిస్తారో అప్పుడు అసలు ఎట్లాంటి గొడవలు రావంట. నేనైతే నిజంగా ఒక కూతురు ఎక్కువ ఖర్చు పెట్టచ్చు, ఒక కూతురు తక్కువ పెట్టచ్చు, ఒక కొడుకు ఎక్కువ ఖర్చు పెట్టచ్చు, ఒక కొడుకు తక్కువ ఖర్చు పెట్టచ్చు. పుట్టారు కదా మేము సమానంగా ఇచ్చేస్తాను అంటే ఖర్చు పెట్టిన వాడు ఎటుపోతాడు? ఖర్చు పెట్టిన కూతురు ఎక్కడికి వెళ్ళాలి? కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసిన భార్యకి పేరున ఏం పెట్టకుండా తండ్రి ఎలా చచ్చిపోతాడు? సరే, తనకంటూ అప్పులు ఉంటాయి, తనకంటూ అలవాట్లు ఉంటాయి, తనకంటూ బాధ్యతలు ఉంటాయి. కాబట్టి తన బాధ్యత కూడా చూసుకున్న తర్వాత కదా ఆస్తులు పంచాలి. 30-40 కత్తిపోట్లు దారుణంగా అందరూ చూస్తుండగా పొడిచి పొడిచి చంపాడు కొడుకు. సరే, పారిపోదామని చూస్తే ట్రాఫిక్ జామ్ అయింది. సరే, ఇంకో రూట్లో వెళ్దామని చెప్పి ఆలోచిస్తుండగా మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ తండ్రిని పొడిస్తే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఆపుదామని ప్రయత్నం చేస్తే గొంతు కోసేస్తాను అని హెచ్చరించట. వాడు క్రూర మృగానికంటే దారుణంగా ఉన్నాడు ఆ అబ్బాయిని చూస్తే. ఇలాంటి వాళ్ళ సమాజంలో మనం బతుకుతున్నాము అంటే ఒక ఆస్తి కోసం కన్నతండ్రిని చంపేయడం ఏంటి? కూర్చుని మాట్లాడుకోవడాలు ఉండాలి. ఆస్తి ఇవ్వనంటే దానికి పరిష్కారం వెతుక్కోవాలి, పెద్ద మనుషుల్లో పెట్టుకోవాలి. లేదు అంటే మధ్యవర్తుల్ని పిలిపించుకుని పోనీ నాకు ఎంత ఇస్తాడో నాన్నని అంత ఇమ్మని చెప్పి అడగాలి. అంతేగాని ఈ రకంగా తండ్రులను చంపేయటం, తాతలను చంపేయటం. మొన్న కూడా నన్ను ఒక వీడియో చేశాను. మనవడు తాతగారిని, ఒక పారిశ్రామిక వ్యక్తిని మనవడు ఎంత దారుణంగా పొడిచి పొడిచి చంపాడో మనం చూసాం. నన్ను అడుగు తినేవాడు అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు. అంటే మాటలు వచ్చినప్పుడు మాటల సందర్భాల్లో మాట్లాడిన మాటల్ని పట్టుకుని మనుషుల్ని మటలు చేసుకోవడం సర్వసాధారణం అయిపోయింది ఈ రోజుల్లో. చాలా దారుణానికి తెగిస్తున్నారు. ఎందుకంటే పిల్లలు ఆస్తికి ఇచ్చిన ఇంపార్టెంట్ తల్లిదండ్రులకి ఇవ్వట్లేదు. వృద్ధాప్యంలో తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన వాళ్ళని ఎలా మర్డర్ చేద్దామా, ఎలా వదిలించుకుందామా, ఎలా చంపేద్దామని చూస్తున్నారు. దీనికి మీరేమంటారు? ఇలాంటి సమాజంలో మనం బతకడానికి అలవాటు పడిపోవాలా? సమాజం మారాలా? మనుషులు మారాలా? ఎవరు మారితే బాగుంటుంది అని ఆలోచించినప్పుడు తల్లిదండ్రులే మారితే బాగుంటుంది అనిపించింది. ఎందుకు అంటే ఖచ్చితంగా పిల్లల్ని విలువలతో పెంచేటప్పుడు చెప్పాలి, నీకు ఈ బాధ్యత తప్ప చెప్పావు నువ్వు ఇలా చేయాలి, నీకు ఈ బాధ్యత తప్ప చెప్పావు నువ్వు ఇలా చేయాలి అని చెప్పాలి. రెండోది, 5 ఎకరాల పొలం ఉన్న రైతు ఇద్దరికీ చెరో ఎకరన్నర ఇచ్చి 3 ఎకరాలు 2 ఎకరాలు తన పేరున పెట్టుకుని తనకి ఏ ఖర్చులు ఉన్నా దాంట్లో తీసుకుని దాంట్లో వాడుకునేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. కొడుకుల చేత ఖర్చు పెట్టించకుండా ముద్దరు శుద్ధిగా ఆస్తంతా ఇచ్చేసేయాలి. కొడుకులు ఖర్చు పెట్టాలి అన్నప్పుడు నేనెందుకు పెట్టాలి అని వంతులు వస్తుంటాయి. అందుకనే పేరెంట్స్ సగం ఆస్తి ఉంచుకుని తక్కిన సగం పనిచేసేసేయండి. అడుక్కు తింటారో ఎలా ఉంటారో వాళ్ళ ఇష్టం. ఇంకా అప్పుడే పెద్ద మనుషుల్లో పెట్టి నా ఆస్తి నేను చచ్చిపోయిన తర్వాత ఎవరికైనా చెందుతుందే తప్ప నేను బతికుండా ఇవ్వను అని చెప్పి ఖరాఖండిగా చెప్పి పనిచేస్తే అక్కడితో సమస్యలు అయిపోతాయి. ఇట్లా చంపించుకోకుండా. ఏమంటారు?